కొట్లాడిన దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. రాజకీయాలు వేరు, తెలంగాణ ఉద్యమం వేరండి. తెలంగాణ ఉద్యమం అందరం కలిసి పనిచేసినాం. మళ్ళీ వస్తానండి వెంకటస్వామి గారు. ఎస్ శ్యామ్ సుందర్ గారు. సో ఇప్పుడు ఇందాక వెంకటస్వామి గారు అన్నట్లు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీకి వచ్చేసి 2 లేదా 3 కార్పొరేషన్లు సంబంధించి అవుతుందా అన్న క్వశ్చన్ కూడా ఒక రైజ్ అయింది. అండ్ ఇంకొకటి ఆయన ఒక పాయింట్ అయితే కీలకంగా చెప్పారు. మేబీ ఇదేదైతే ఇప్పుడు బీజేపీ కూడా కుట్ర పంత పనొచ్చు, ఇప్పుడు ఈ టైంలో కేంద్ర పాలితంగా కేంద్రం కంట్రోల్లో కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేసు ఇది బీజేపీ అండర్ లో కూడా వెళ్ళిపోయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తూ కూడా అటు బీజేపీ మహాధరణ కూడా చేపట్టడానికి సిద్ధం అయిపోయింది కాబట్టి సో ఏంటి ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడు ఒకవేళ కేంద్రం కంట్రోల్లోకి వెళ్ళడానికి నిజంగానే పాసిబిలిటీస్ ఉన్నాయా? విషయం అంటే వెంకటస్వామి గారిని ముందు అభినందించాలి. అధికార పార్టీ అయ్యుండి కూడా స్పష్టంగా ఉన్న లోపాలని అంగీకరిస్తున్నారు. పార్టీ కూడా ఆ రకంగా ఆలోచించాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు గతంలో సమితి వ్యవస్థ ఉండేది. అప్పుడు ఎన్టీఆర్ పీరియడ్ వారు ఏం చేశారు, ఈ సమితి వ్యవస్థ ద్వారా అట్టడుగు స్థాయిలో పాలన సరిగ్గా అందట్లేదని చెప్పేసి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే వికేంద్రీకరణ చేశారు. ఇక్కడ సెంట్రలైజేషన్ చేస్తున్నారు. మొత్తం సెంట్రలైజేషన్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కొంతమందికి ఎవరికన్నా బెనిఫిట్ అవుతుందేమో తెలియదు, కానీ అది కూడా సామాన్య ప్రజానీకానికి చాలా ఇబ్బందులు వస్తాయి. వారు అన్నట్టుగా ప్రతి చిన్న విషయానికి జిహెచ్ఎంసీ పరిధిలో ఆఫీసర్ని కలవాల్సి వస్తుంది. ఇంతకుముందు నా పక్కనే ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి పోతే పడైపోయేది. ఇప్పుడు ఏం చేయాలా, అతను ఏదైతే చిన్న పని ఉన్నా కానీ అక్కడి వరకు వెళ్ళాలి అంటే 1 డే 2 డేస్ వేస్ట్ అవుతుంది. ఆఫీసర్ ఉంటాడో లేదో తెలియదు, ఏం తెలియదు. ఇక్కడైతే గ్రామ పంచాయతీ ఎవరైనా కలుసుకుంటారో మాట్లాడితే మన పనులు మనం చేసుకోవచ్చు అనేది ఉండేది. ఇట్లాంటి అసౌకర్యాలు చాలా ఉంటాయి. రెండో విషయం ఏంటంటే కేంద్రం విలీనం కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందా అని మరి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే ఆలోచించాలి. మరి అవకాశం ఇస్తున్నట్టే కదా ఒక రకంగా మీకు ఆలోచన ఉంటే. కాబట్టి అలాంటి ఆలోచన రాకుండా చేయడం కోసం ముందు ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ మరి కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన ఏమన్నా ఉందా ప్రభుత్వానికి? కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఇంకా కేంద్రం నిధులు వచ్చి ఇంకా డెవలప్ అవుతుందని ఏమన్నా ఉందా? అది ముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, బీజేపీ వాళ్ళ ఆలోచన కాదు. వీళ్ళే ఆలోచన కల్పిస్తున్నట్టుగా ఉంది. ఆలోచన ఇప్పుడు ఇంత పెద్ద పరిధిలో ఉన్నప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ఆల్మోస్ట్ గోవా లాంటి రాష్ట్రం లాగా ఒక రకంగా, గోవా ఎంత చిన్నగా ఉంటది కదా, కాబట్టి ఒక రకంగా చిన్న రాష్ట్రం లాగా సిక్కిం లాగా ఈశాన్య రాష్ట్రాల లాగా మనకి జిహెచ్ఎంసీ పరిధి అవుతుందేమో బహుశా. అంటే జనాభా పరంగా నేను చూస్తుంటే భూ వైశాల్యం కాకుండా జనాభా పరంగా చూస్తుంటే ఆ రాష్ట్రాల పరిధి అంత అయిపోతుంది అది. కాబట్టి ఇవన్నీ కూడా మనం నైసర్గికంగా ఆలోచించాలి, సామాజికంగా ఆలోచించాలి, రాజకీయంగా ఆలోచించాలి. శ్యామ్ సుందర్ గారు ఒక మాట, ఈశాన్య రాష్ట్రాల కంటే హైదరాబాద్ పెద్దది సార్. ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఉన్నా నేను. మణిపూర్, నాగాలాండ్ కంటే ఇలా ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ కూడా చెప్పాను నేను. అందుకే గోవా కూడా చెప్పాను. ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ మీరు అన్నట్లు వెళ్తే అదంతా ఇప్పుడు రాష్ట్రం కాకుండా సెంట్రల్ కి డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, తెలంగాణ డెవలప్మెంట్ పక్కన పడుతుంది కదా అని చెప్పేసి ఆయన పాయింట్. అది ఇప్పుడు నేను అనేది అసలు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయనే హైదరాబాద్ అండి. అలాంటి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయ్యే అవకాశాలు వీళ్ళే కల్పిస్తున్నట్టు కదా ఒక రకంగా. గవర్నమెంట్ రాంగ్ స్టెప్ అన్నట్టు కదా. ఇప్పుడు బీజేపీని విమర్శించి లాభం లేదు. ఇప్పుడు విమర్శించడం లేదు సార్. నేను అంటున్నాను మామూలుగా జరిగే విషయం. అప్పుడు బీజేపీని విమర్శిస్తారు, కేంద్ర పాలిత ప్రాంతం చేస్తున్నారు అని. కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశాలన్నీ కూడా మీరు కల్పిస్తున్నట్టే కదా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ విషయం జిహెచ్ఎంసీ పరిధిలో కలిపే ముందు ఇప్పటికీ కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేసినప్పటికీ కూడా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్య ప్రజానీకం ఏం ఆలోచిస్తున్నారో, సామాన్య ప్రజానీకంలో ఎలాంటి ఆలోచన ఉంది, ఈ జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తే సామాన్య ప్రజానీకం యొక్క ఆలోచన విధానము కష్టాలు ఎన్ని ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ సంగతి ఏంది, అవి ఎట్లా వస్తాయి, రైతు బంధు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వీటికి కొన్ని పరిధులు వచ్చేస్తాయి, పట్టణ పరిధిలోకి వచ్చేస్తుంది.
చాలా వరకు ఇప్పుడు గ్రామాల లోపల పరిశ్రమలు పట్టిస్తే ఎంఎస్ఎంఈలో లోన్ తీసుకున్నా ఏం తీసుకున్నా సబ్సిడీలు వస్తాయి గ్రామాల్లో పెడితే. అదే అర్బన్ లో పెడితే 15% వస్తుంది. ఒక సపోజ్ ఏమీజీపీ స్కీమ్ తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం స్కీమ్ తీసుకుంటే అందులో గ్రామాల్లో పెడితే 35% వస్తుంది. అదే పట్టణంలో పెడితే 15% సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఇలాంటి అన్ని కూడా సామాన్య ప్రజానీకం నష్టపోతుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా లైసెన్సులకు కానీ దేనికైనా కానీ చాలా సమస్యలు వస్తాయి. అన్ని విషయాల్లో రైతులు మరి వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం పూర్తిగా అమలు చేసే ముందు పూర్తిగా కూలంకషంగా భేషజాలకు పోవద్దు, ఇక్కడ ఇగోస్కు పోవద్దు. ఎందుకంటే సామాన్య ప్రజానీకంతో సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి, ఇన్ని కోట్ల మంది ప్రజానీకంతో సంబంధించిన విషయం కాబట్టి కూలంకషంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండో విషయము, టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు చేసింది అది కూడా తప్పే. అన్నిటిని మున్సిపాలిటీలు చేసేయడము, డెవలప్ అయితే పంచాయతీ అనేసేయడము, అవిటిని డెవలప్ చెయ్యకుండానే టిఆర్ఎస్ గవర్నమెంట్ మున్సిపాలిటీలు అనేసింది. అప్పుడు అది ఒకటి జరిగింది అంటే దాని మీద మళ్ళీ వీళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడం అనేది అది ఇంకో పెద్ద తప్పు జరుగుతున్నట్టు లెక్క. టిఆర్ఎస్ కూడా విమర్శించడానికి కాంగ్రెస్ కి అవకాశం లేకుండా పోతుంది. ఓకే, ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. కిషన్ రెడ్డి గారు, సో ఇందాక మన వెంకటస్వామి గారు చెప్పిన పాయింట్స్ మీరు విన్నారు. సరే, మీ పాయింట్స్ లెక్కన చూస్తే ఇది వాస్తవమే. ఇప్పుడు కాస్త గ్రేటర్